సార్. మైక్ వాయిస్ ఓకే ఉందా? ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే, రైట్. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, రాష్ట్ర మాస్టర్ సంస్థకి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు మంచి విషయం చెప్పుకుందాం. ఏంటి అంటే, మనలో ఉన్నది ఎవరు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు మన అంచనాలకు అందుతాడా? ఫస్ట్ పాయింట్. మనలో ఉన్నది ఎవరు అసలు ఫస్ట్ పాయింట్. మన అంచనాలకు అందుతాడా, మనకు కనిపిస్తాడా, వినిపిస్తాడా, అసలు మనం ఎలా పట్టుకోవాలి, అతను ఎలా దొరుకుతాడు మనకి? ఈరోజు కాన్సెప్ట్ అదే. ఏంటి అంటే, ఈ అనంతకోటి విశ్వం అంతా కూడా ఒక చైతన్యంతో ఎప్పుడు ఉంటుందని చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ ఈ చైతన్యాన్ని చూడటానికి మనం కూడా ఆ చైతన్యంగా మారిపోవాల్సిందే. అంటే పూర్తిగా ఏంటి అంటే, మనం ఎంత చిన్నగా చూస్తున్నామో అంతే చిన్నగా కనిపిస్తాడు వాడు. లోన ఎవరైతే ఉన్నారో, మనం ఎంత చిన్నగా చూస్తాం, నేను ఇంతే, నా ఫ్రీక్వెన్సీ ఇంతే, నేను ఇదే చేయగలను అని చెప్పి మనం అనుకున్నంత సేపు కూడా అంతే ఉంటాడు. నేను ఈ విశ్వం అంతా నేనే ఉన్నాను, నా చైతన్య శక్తి అంతా కూడా విశ్వం అంతా కూడా వ్యాపించి ఉందని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, ఆ రోజు అంతకన్నా ఇంకా ఎక్కువ రూపంలో మనకు కనిపిస్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిసారి కూడా కెమెరాలు ఆన్ చేసుకోండి అందరూ కూడా. ప్రతిసారి కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే, ఇక్కడ ఈ సృష్టిలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను మామూలుగా జస్ట్ మానవుడిగా వచ్చాను, నేను చిన్నగా ఏదో నా కుటుంబ బాధ్యతలు తీర్చుకుంటా వచ్చాను అనుకున్న వాళ్ళకి, ఆ కుటుంబం ఒక పరిధిలో మాత్రమే ఆ లోనున్న పరమాత్మ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. ఈ విశ్వాన్ని అంతటిని కూడా కాపాడతాకి వచ్చిన శక్తిని నేను ఎప్పుడైతే మానవుడు రియలైజేషన్ కాదు, విశ్వాసంతో తన మీద ఉన్న తన ఎఫెక్ట్ ని తను తెలుసుకున్నప్పుడు, తన శక్తిని తెలుసుకున్నప్పుడు మాత్రమే విశ్వం అంతా కూడా ఈ చైతన్యం మారిపోతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే, మనకి ఎవరో కాదు, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని తీసుకుందాం. ఆయన దగ్గర ఒక రూపాయి కూడా లేకుండా ఇన్ని కోట్ల మందికి ధ్యానం ఎలా చెప్పగలిగాడు ఆయన? ఆయన అనుకున్నాడు అంతే. ఎలా అంటే, నా ఒక్క పరమాత్ముడు ఈ విశ్వాన్ని మార్తాకొచ్చిన చైతన్య శక్తి నేను, ఈ విశ్వానికే నేను గురువుని అని చెప్పేసి ఎవరు నమ్మారు ఫస్ట్? ఆయనే నమ్మారు. ఆయనకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి, ఈ సృష్టి మొత్తానికి నేను మారుస్తాకొచ్చిన ఒక మహనీయుడిని అని చెప్పి ఆయన నమ్మిన తర్వాత మాత్రమే మిరాకిల్స్ జరుగుతాయి. ఇది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ధ్యానం చేస్తున్నాము, మాకు అది రావట్లేదు, అసలు ఎన్ని కాదు ఇక్కడ. మీరు లోనకి ఏం తీసుకుంటున్నారు, మీ గురించి మీరు ఏం తీసుకుంటున్నారు, మీ గురించి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు, అసలు మీ స్థితిని మీరు ఎలా అంగీకరిస్తున్నారు? అది చిన్నగా చూస్తున్నారా, పెద్దగా చూస్తున్నారా, లేకపోతే మొత్తం విశ్వం అంతా మీదే అయిపోయిందని చూసుకుంటున్నారా? దీన్ని బట్టే మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం, నిజంగా మీకు ఏ స్థితి మాస్టర్ కావాలంటే ఆ స్థితి మాస్టర్ వస్తాడు. కానీ లోన్ ఉన్న స్థితి మీరు ఎలా తీసుకుంటున్నారు లోనకి? నేను ఇంకా లో ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నారా, లేకపోతే నాకు ఇది జరగలేదు అనుకున్నా, ఎవరి ద్వారానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? అలాగే ఉంటుంది మీ ఫ్రీక్వెన్సీ. పూర్తిగా నేను విశ్వాత్మని అయిపోయానని పూర్తిగా విశ్వ చైతన్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉన్నామో, మన లోన తీసుకునే ప్రతి మాటని కూడా ఎలా తీసుకుంటున్నారు మీరు? ఇక్కడ ప్రతిసారి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ధ్యానం చేస్తున్నాను, ఇవాళ 4 గంటలు ధ్యానం చేశాను. ఇవాళ పొద్దునుంచి ఎంతమంది ధ్యానం చేసి ఉంటారు? హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఈ రోజు ఇంకా ధ్యానం చేయలేదు ఇవాళ. కానీ చేసిన పనులన్నీ కూడా ధ్యానం గురించే చేశాను. అంటే నేను వేరు, ధ్యానం వేరు అని కాదు. అంతా ఒక్కటే అని కలిసిపోయిన తర్వాత మాత్రమే మనకు జ్ఞానం తెలుస్తుంది. ఇంకా దానికి ఒక స్థితి అని చెప్పేసి, నేను 4 గంటలు ధ్యానం చేస్తాను, 2 గంటలు ధ్యానం చేస్తాను. జీవితాన్ని ధ్యానమయం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ధ్యానం వచ్చేస్తుంది.
ఇక్కడ ఎవ్వరికి ఏమి చెప్పరు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది భ్రమల్లో ఉన్నారింకా. ఎవరో ఏదో చెప్తారు. ఇంకా సీక్రెట్‌లేవో ఉంటాయి. దానికి ఎళ్ళాలంటే మార్గం తెలుస్తదండి. ఇక్కడ ఎవ్వరు ఎవరికీ సీక్రెట్లు చెప్పరు. ఎందుకంటే, ఎవడి జీవితం వాడిదే. ఎవడి సోల్ డిజైన్ వాడిదే ఉంటదిక్కడ. మార్గాన్ని చూపిస్తారంతే. ఆ మార్గం ఏంటి? పూర్తిగా డెప్త్‌గా మీరు లోనకెళ్ళటమే. అది ఎంత వరకు ఎళ్ళాలంటే, దేన్నన్నా సాధించుకోగలను అని చెప్పేసి మీకు ఆ శక్తి ఉండాలి. ఇంకా, ఇంకా జన్మలు తీసుకుంటా ఇలాగే ఉంటానా నేను మానవుడిగానే ఉంటాను. నా కుటుంబ బాధ్యతలు తీసుకుంటా అన్న వాళ్ళెవరు కూడా ధ్యానం చేయకండి మానేయండి. ఎందుకంటే, దాన్ని మించింది ఒకటుందన్న శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు రండి. ఎందుకంటే, అయన్నీ చిన్న చిన్న విషయాలు అయన్నీ కూడా. పెద్ద విషయం ఏంటి అంటే, మన లోనకి మనం ఏం తీసుకుంటున్నాం? ఎంతమంది మీరు గ్రేట్ మాస్టర్స్ అనుకుంటున్నారు? మీరు చెప్పుకుంటారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు చెప్తలేదు? అందరూ గ్రేట్ మాస్టర్సే కదా! కొంతమందే ఎత్తారు. ఎందుకు ఎత్తలేదు? అంటే ఈ భావన ఎక్కడికిస్తున్నారు? మీ ఇన్‌సైడ్ నుంచి లోనకిస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్తా. మీ ఇంట్లో చిన్న పిల్లోడు ఒకడున్నాడు. లేకపోతే చిన్న పాప ఉంది. భయపడిపోతుంది. రాత్రి మాటలు లేసిపోయి దెయ్యం వస్తుందని భయపడిపోతుంది. దెయ్యం వచ్చినా సరే నేనున్నాను. నీకేం కాదు. అసలు అటువంటివి లేవని మీరు ధైర్యం చెప్పగానే ఆడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు. అప్పుడేమైంది? మీ యొక్క మోటివేషన్ అక్కడ బాగా పనిచేస్తుంది. వాడింక నమ్మడాడు. మా అమ్మ చెప్పింది అంటే, మా నాన్న చెప్పాడంటే దెయ్యం రాదని చెప్పేసి ఆడు ఫిక్స్ అయిపోయాడు అక్కడ మైండ్‌లో. ఈ లోనున్నవాడు కూడా అంతే. లోనున్నవాడు ఎలా ఆలోచిస్తాడంటే, మనలో ఉన్న పరమాత్మ చైతన్యం ఎలా ఆలోచిస్తదంటే, నీకు ఈ సెకండ్‌కి, ఈ క్షణంలో నీకేం కావాలన్నది మాత్రమే ఆలోచిస్తదక్కడ. మీరు లోనకి ఏం తీసుకున్నారు? నాకు ఇంకా భయాలున్నాయి. నాకింకా ఆ టెన్షన్‌లున్నాయి, ఈ టెన్షన్ అసలు ఈ టెన్షన్‌లు అయన్నీ తీసుకుంటా కదా! ఇయన్నీ పక్కన పెట్టేసి, నువ్వు నాకేం గైడెన్స్ ఇస్తావు? మనం గైడెన్స్ ఇస్తున్నాం లోనకి. ఏం చేస్తున్నాం? మనం గైడెన్స్ ఎలా ఇస్తున్నాం? అదేంటంటే మీరు చాలా మంది మాట్లాడలేకపోతున్నాం. మనం గైడెన్స్ ఎలా ఇస్తున్నాం అంటే సోల్‌కి, ఈరోజు గొడవ అయిపోతది. ఆయనొచ్చి తిట్టేస్తాడు. లేకపోతే ఈయనొచ్చి తిట్టేస్తాడు. అదయిపోతది, ఇదయిపోతది. ఈ గైడెన్స్ ఎవరికిస్తున్నాం? సోల్‌కిస్తున్నాం. ఇది కట్ ఆఫ్ చేయాలి. నీ దగ్గర నుంచి ఏమిస్తావు? నువ్వసలు నా దగ్గరికి ఎందుకొచ్చావయ్యా? నువ్వసలు నా దగ్గర ఎందుకున్నావు నువ్వు? రివర్స్ క్వెషన్. ఎందుకొచ్చావు నువ్వసల? ఏం నేర్పుతాకొచ్చావు? నేర్పిచ్చు. నేను నేర్చుకుంటా సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రశ్న మనకు రావాలి. మళ్ళీ ఈ ప్రశ్నతో పాటు నాకు ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, ఇయన్నీ కావాలంటే దానికి ధ్యానం అవసరం లేదు. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఇయన్నీ నేనెందుకేసుకుంటా? ఇయన్నీ కాదు. ఇయన్నీ కూడా ఇంటర్నల్ లింకులు ముడిపడి చిక్కుముడిలాగా ఉంటది జీవితం అంతా కూడా. స్పిరిచువాలిటీ అంటే ఒక విషయంలో చెప్పాలంటే అది ఎంత సులువో అర్థం చేసుకుంటాం అంత కష్టం. అదెంతో సులువది. దాన్ని అర్థం చేసుకుంటం కష్టం. ఏంటి అంటే ఇలా మీరు పట్టు కూర్చున్నంత సేపు కూడా చాలా కష్టంగా ఉంటది. ఒక్కసారి ఇడిచిపెట్టండి. అసలు నీకు నేనేం చెయ్యాలి? నువ్వు నాకు కాదు. లోన ఉన్నోడికి క్వెషన్ నీకు నేనేం చెయ్యాలి? నా శరీరం రెడీగా ఉంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. ఏం చేయమంటే అది చేస్తాను. ఈరోజు ఉదాహరణకి మన పిరమిడ్డే తీసుకోండి. మనం అనుకున్నాం అసల. అంతే. అవుతుందా లేదా కార్యక్రమం? అంటే ఎవరిని నమ్మాలి మనం? లోన ఏదైతే చెప్తున్నారో దాన్ని నమ్మకం, విశ్వాసంగా తీసుకోవాలి. ఇదే గణేష్ 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు అన్నీ ఇనలేదు. కానీ 2 ఇయర్స్ నుంచి ఇన్న తర్వాత చేంజ్ అయ్యాడు మొత్తం. అంటే ఇక్కడేంటంటే పూర్తిగా వాళ్ళొక గైడెన్స్‌లోకి మనం ఎప్పుడైతే ఎళ్ళామో ఆటోమేటిక్‌గా లైఫ్ చేంజ్ అవుతది. ప్రతిసారి ఇంకా ఏంటంటే ఎవరో ఇది చేసేస్తారు. ఎవరో మనకింకా చెప్పాలి. ఎవ్వరు చెప్పేది లేదిక్కడ. మీ అంతరాత్మే మీకు ప్రబోధం చెప్తది. మీ అంతరాత్మ చెప్తాకి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు తీసుకునే శక్తి మీకుందా?
డోంట్ జడ్జ్‌మెంట్స్ అసల. అది రాంగు, రైటు అన్నీ పక్కన పెట్టి నేను మంచి చేయలేదు, చెడు చేయలేదు, ఏడుత్తాను, అది ఉంటాను, ఇది ఉంటాను, నా దగ్గర డబ్బులు లేవు, చదువు లేదు, అది లేదు. అన్ని నాన్‌సెన్స్ ఇయన్నీ కూడా పనికిరాని విషయాలు. స్పిరిచ్యువాలిటీలో ఇయన్నీ పనికిరాని విషయాలే. ఏ విషయము అవసరం లేదు ఇక్కడ. కావాల్సింది ఏంటంటే ప్రెజెంట్ మైండ్ మీది. లోనున్న సుప్రీం కాన్షియస్‌నెస్‌ది. కనెక్టివిటీ ఏర్పడాలి. ఆయనకే వస్తదా? పత్రిసారే చేయగలడా? మనం చేయలేమా? మహావతార్ బాబాజీ ఇంకా యంగ్‌గా ఉంటాడు. మనం ఉండలేమా? వాళ్ళ దగ్గర ఉన్న చైతన్యం, మన దగ్గర ఉన్న చైతన్యం అంతా ఒక్కటే. సృష్టి మొత్తం ఒకే చైతన్యం మీద ఉంది. కానీ మన లోనకి ఏం తీసుకుంటున్నాం? భావన ముఖ్యం మనకి. భావన ఏం తీసుకుంటున్నాం మనం లోనకి? ఇంకా ఎవరో వచ్చి చెప్పాలి. నువ్వు గ్రేట్ అని ఎవరో ఎందుకు చెప్పాలి? నువ్వెందుకు ఒప్పుకోవు? నీలో ఉన్న పరమాత్మను నువ్వెందుకు అంగీకరించవు? ఇంకా, ఇంకా మహావతార్ బాబాజీయే, హనుమంతుడే, ఇంకా సాయిబాబా, ఇంకా పత్రిసారే అది, ఇది, అది, ఇది అని చెప్పేసి నువ్వు అందరిని అలా అంటున్నావు కదా! ఆ అందరిలో ఉన్న పరమాత్ముడే నీలో కూడా ఉన్నాడు కదా! ఎవరు గుర్తించాలి ఫస్టు? నువ్వే గుర్తించాలి. వాడికి ఏం ఆహారం ఇస్తున్నావు నువ్వు? ఇంకా లో ఫ్రీక్వెన్సీ పంపిస్తావా? నేనింకా భయపడాలి. నేనింకా సిగ్గుపడాలి. నేను ఎవరితోని మాట్లాడకూడదు. అయ్యే పంపిస్తావా? నీ ఒక్క మాట వినాలి. నీ చైతన్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఒక్కసారి బయటికి రా. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ధ్యానంలో ఉన్నా లేకపోయినా సరే, మనిషి ఇక్కడ చదువుకున్న చదువు గాని, సంస్కారం గాని, అదొక 10% అయితే, ఎప్పుడైతే మీరు ఆత్మస్థితిని, ఆత్మ ఒక ప్రబోధాన్ని తెలుసుకున్నప్పుడు 1000 టైమ్స్ ఎక్కువైపోతది స్థితి. ప్రతి మాట మంత్రంలా పనిచేస్తది. ప్రతి చైతన్యం కూడా మహా చైతన్యంగా మారిపోతది. విశ్వంతో ఇక్కడ మీరు కూర్చొని, విశ్వాన్ని ఒక స్థితిని మార్చే శక్తి మనకుంది. ఏదనుకుంటే అది జరుగుతది. అందుకని ప్రతి క్లాస్‌లో చెప్పేదేంటంటే, డిపెండింగ్ అసలు ఎవరి మీద పడక్కర్లేదు. ధ్యానం మీరు చేస్తున్నారా? 100% జరుగుతది. దాన్ని మీరు నమ్మాలి. ఏం కావాలి? క్లారిటీ మీకు కావాలి. ఏం కావాలి మీకసల? మీరు ఒక బిల్డింగ్ కడదాం అనుకున్నారు. కాంక్రీట్ తెప్పించేసారు, సిమెంట్లు తెప్పించారు. మేస్త్రి రమ్మని అది ఇది అని చెప్పాడు. ఆ మేస్త్రి ఎంత పెద్ద మేస్త్రిని తీసుకొచ్చినా, ఎంత పెద్ద బిల్డర్‌ని తీసుకొచ్చినా, మీరు డ్రాయింగ్ ఇచ్చేదాకా కట్టడు. మీకేం మనసులో ఏముందో ఏం తెలుసది. మీరు పక్కా డ్రాయింగ్ ఇచ్చే కాడ పని స్టార్ట్ చేస్తాడు. ఈ లోన్ ఉన్నవాడు కూడా అంతే. లోన్ ఉన్నోడికి మీరు ప్రణాళిక ఏమిస్తున్నారు? ఏం చేద్దామని వచ్చారు? ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్ళ గురించి బాధపడతామా? ఈళ్ళ గురించి బాధపడతామా? ఇంకా ఆళ్ళని తిట్టుకుందామా? ఈళ్ళని తిట్టుకుందామా? ఇయన్నీ అసలు నాన్‌సెన్స్ అవి. అసలు ఇంకో విషయం ఏంటంటే, మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఈరోజు ఏడిచారన్నా, మీరు ఏడిచారు. వేరే వాళ్ళకి పాపం తగులుతది. మిమ్మల్ని ఏడిపిస్తే మళ్ళీ ఆళ్ళకి పాపం వచ్చేత్తది. మిమ్మల్ని కష్టపెడితే ఆళ్ళకి కష్టం. ఇయన్నీ కూడా సృష్టిలో ఏమీ లేవు. ఒకటే ఉంది సత్యం. మీ ద్వారా ఎంత మంచి జరిగింది? మీ ద్వారా ఎంతమందికి ఉపయోగపడ్డారు? మీ ద్వారా ఎన్ని మంచి పనులు జరిగినాయి? ఇది మాత్రమే ఉంది సృష్టిలో. అదే నేను నన్ను కష్టపెట్టినోళ్ళుగా కష్టంగా అయన్నీ నీకెందుకు? వాడు ఆ డిజైన్‌లో వచ్చేటి వాడు. వాడికి కష్టం తగులుతది అయన్నీ అవసరం లేదు. ఉదాహరణకు నేను చెప్తా వినండి. ఒక, ఒక ఊర్లో ఒక స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీకి ఊరోళ్ళందరూ బాగా చెప్తున్నాడు కదా! అని చెప్పేసి ఒక చిన్న, చిన్న ఇల్లు కట్టి ఊరు చివర పెట్టారు. పెట్టేటప్పటికి ఆ ఊరు బాగా పల్లెటూరు. ఒక అమ్మాయికి కడుపొచ్చింది. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోయింది. అయితే ఊరోళ్ళందరూ పెద్ద పంచాయతీ పెట్టేసి ఆ అమ్మాయిని తిట్టేస్తున్నారు. "అసలు నువ్వు పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది నీకు? అసలు ఎవరు కారణం చెప్పు" అది ఇది అని చెప్పేసరికి ఆ అమ్మాయి చూసి చూసి ఏం చెప్పిందంటే, ఆ ఊరు చివర స్వామీజీ ఉన్నాడు కదా! ఆయనేం చెప్పింది. అనగానే
ఇక స్వామీజీ దగ్గరికెళ్ళిపోయారు. అప్పటిదాకా స్వామీజీ చేసిన మంచి పనులని మానేసారు. కొట్టేశారు. మొత్తం ఆ గుడిసె తగలబెట్టేశారు. అన్నీ చేసేసారు. ఆయన ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆయన అంతకుముందు చెట్టు కింద కూర్చున్నారు. అదే చెట్టు కింద కూర్చున్నాడు. తపస్సు చేసుకున్నాడు. అన్నీ చేసుకున్నాడు. కీళ్ళ కట్టారు గాని ఆయన ఇక్కడున్నాయన్ని అక్కడ తీసుకెళ్లారు. మళ్ళీ ఆయన చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అయిపోయింది. కొంతకాలం గడిచిపోయింది. సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాలు. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొచ్చి అప్పుడు ఊరోళ్ళందరిని పెద్దలను పిలిచి, నాకు ఇతని వల్లే ప్రెగ్నెంట్ వచ్చింది. ఆ రోజు స్వామీజీ అని చెప్పాను గానీ తప్పు చేశాను. నన్ను క్షమించండి ఊరు పెద్దల ముందు క్షమాపణ అడిగింది. అడిగితే అందరూ తిట్టి తప్పు నీ వల్ల ఇంత అన్యాయం జరిగిపోయిందని చెప్పి స్వామీజీ దగ్గరికెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టారు. పెట్టి అడిగారు. ఆ అమ్మాయి తప్పు చెప్పిందండి. మీరెందుకు ఒప్పుకున్నారంటే, ఈ ఊర్లో ఉన్నోళ్ళందరూ నా బిడ్డలే కదా! ఏమో నా వల్ల అన్యాయం జరిగింది కదా! మరి ఆ అమ్మాయి మాట ఎందుకు అబద్ధం చెయ్యాలి? సరే అన్నానంతే. ఇక్కడ ప్రతీదీ అంతే. నువ్వు ఏం కోరుకుంటున్నావు? లోనకి ఇన్నర్‌గా ఏం కోరుకుంటున్నావు నువ్వు? దాన్ని అంగీకరిస్తాక లోనున్నోడు ఓకే అయిపోయాడక్కడ. ఎవరో కాదు స్వామీజీ మీరే. ఆ లోనున్నోడు ఓకే అయిపోయాడు. మీకేం కావాలి ఈరోజు? ఈ క్షణం ఏం కావాలి? ఎలైట్‌మెంట్ కావాలా? కష్టం కావాలా? లేతే ఎవరి దగ్గరైనా ప్రేమ కావాలా? ఎవరి దగ్గర నుంచి నష్టం కావాలా? ఎవరి దగ్గర నుంచి లాభం కావాలా? ఏది కోరితే అది ఇస్తానికి రెడీగా ఉన్నాడు. కానీ ఇటువంటి అవసరం లేని కోరికలు కాకండా మీరు వచ్చిన పని ఏంటి అన్నది మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఆ లోనకి మీరిచ్చే డెప్త్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో ఉన్న చిక్కుముళ్ళన్నీ కూడా విడిపోతాయి. కొన్ని వేల, వందల సంవత్సరాల నుంచి మనం వచ్చేది ఎందుకో తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాం మనం. ఈ జన్మలో మనకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ వల్ల ఎంత ఈజీగా తెలిసిపోయిందంటే, ఒక కాషాయం బట్టలు కట్టుకోలేదు మనం. యజ్ఞాలు చేయలేదు, యాగాలు చేయలేదు, జన్యాలు పట్టుకు తిరగలేదు. రుద్రాక్షలు లేవు మన దగ్గర. అయినా సరే వాళ్ళకన్నా ఎక్కువ మనకు తెలిసింది. ఎలా తెలిసింది? మన సారు బాగా ఈజీ చేసేసాడు సులభంగా. అందు గురించి జీవితాంతం రుణపడి ఉండాలి ఆయనకసల. మనం ఎన్ని లక్షల కోట్ల నమస్కారాలు పెట్టినా తక్కువే ఆయనకి. అటువంటి గొప్ప గురువు దొరికాడు ఫస్ట్ మనకి. ఆయన చేసిన పనేంటి అసల? పూర్తిగా ఆయనలో ఉన్న విశ్వ చైతన్యాన్ని పూర్తిగా విశ్వం అంతా కూడా చెప్తా అన్నాడు. ఎలా చెప్తా అన్నాడు? 2025 వరకు 2095 వరకు నేను బతికే ఉంటా ధ్యానం చెప్తా అన్నాడు. యెస్ చెప్తున్నాడు ఇప్పుడు కూడా. మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అందరూ చెప్తున్నాం. అంతే ఆయనే చెప్తున్నాడు. ఆయన మాట ఏం అబద్ధం కాదు. నిజమే అది. మనం అసలు నిజంగా లోనకి ఏమిస్తున్నాం? పత్రిసారిలాగా మనం ఆలోచించలేమంటారా? పత్రిసారిలాగా మనం మారలేమంటారా? మారొచ్చు. ధ్యానం చేస్తున్నా. ధ్యానమే మీరైపోవాలంతే. నిద్దట్లో లేపి అడిగినా నువ్వేంటి అంటే, నేను స్పిరిచ్యువల్ ఎంప్లాయ్. స్పిరిచ్యువల్ మాస్టర్. స్పిరిచ్యువల్ బీయింగ్. నేను ఒక దైవ్యంగా పని చేస్తా వచ్చిన ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. నేనే దివ్యాత్మని. నేనే పరమాత్మని. ఐ యామ్ కనెక్టింగ్ టు గాడ్ కాదు. ఐ యామ్ గాడ్. నేనే దేవుడిని. ఆ స్థితి ఎవరు అంగీకరించాలి? మీరు లోనకి ఆ డెప్త్ ఇచ్చినప్పుడు మాత్రమే అవుతది. ప్రతిసారి కూడా చిన్న నదిలో ఈత కొడుతున్నాము. పెద్ద సముద్రంలో ఈత కొడుతున్నాము. కానీ ఈత ఒకటే. కానీ అక్కడ సిచ్యువేషన్స్ మారుతాయి. అక్కడున్న పరిస్థితులు మారుతాయి. కానీ నీలో ఉన్న పరమాత్మ మాత్రం ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు. దాన్ని నువ్వు ఎలా చెలించమంటావో అలాగే చెలిస్తది. చాలా మందికి ఈ విషయం తెలీదు. ఏంటంటే ధ్యానం చేస్తున్నాం. ఏ పుస్తకాల్లో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ పుస్తకాలు రాసినోళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలీదు. ఏంటి అంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా జరిగిపోయింది అంతే వదిలేసారు. కానీ విషయం ఏంటంటే ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే మీకు ఎన్‌లైట్‌మెంట్ జరగాలన్నా, లేకపోతే మీకు జ్ఞానోదయం కలగాలన్నా, మీలో ఉన్న పరమాత్ముడు ఎవడో తెలుసుకోవాలన్నా అంటే పూర్తిగా ఏంటంటే ఆయన స్థితికి మీరు చేరుకోవాలి. మౌనంగా ఉండాలి. మాట్లాడకుండా ఉండాలి. ఆలోచన లేకుండా ఉండాలి. అతనితో కమ్యూనికేట్ అవ్వాలి.
అతని స్థితి అతను ఎంత గొప్పడు ఈ రోజు కూడా నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే నాలో ఉన్న దివ్య స్వరూపం ఎవడో నాకు తెలియదు నిజంగా. కానీ ఇప్పుడు దాకా ఈ భూమి మీదకి వచ్చిన వాడు అందరికన్నా కూడా గొప్పవాడు నాలో ఉన్నాడు. అది నేను అడిగా చాలా సార్లు. చూపించండి అయ్యా ఎవరయ్యా అంటే, అది ఇప్పుడు నీకు అవసరం లేదని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఆ స్థితి మనకు తెలియాలంటే మనం ముందుకు ముందుకు వెళ్తానే ఉండాలి, వెళ్తానే ఉండాలి. ఎవరు మీరు అంతిమ లక్ష్యం ఏంటి అంటే పూర్తిగా మనం ఒక చైతన్య శక్తిని పెంచుకుంటా, పెంచుకుంటా, పెంచుకుంటా పోయినప్పుడు మనలో ఉన్న దివ్యాత్మ పూర్తిగా విశ్వం అయిపోయి మనకు దర్శనమిస్తది. అందుకే దైవాన్ని దర్శించినోళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఎందుకు అంటే వాళ్ళ ప్రతిరూపమే వాళ్ళకి దైవంలా కనిపిస్తది. ఎక్కడున్నాడు? 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 చాలా మంది అడుగుతారు. ఏంటంటే దైవం ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అని వాడు వెతికేవాడు మాటలోనే ఉన్నాడు. ఆడు వెతికేవాడు చూపులోనే ఉన్నాడు. ఆడు వెతికేవాడు మనసులోనే ఉన్నాడు. జ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆత్మజ్ఞానం ఉంది. బ్రహ్మజ్ఞానం ఉంది. ప్రతిసారి కూడా మనం ఏమనుకుంటామంటే నాకన్నా గొప్ప మాస్టర్‌ని కలవాలి. నాకన్నా గొప్ప మాస్టర్‌తో కలిస్తే నాకు ఎలైట్‌మెంట్ అయిపోతది. నాకు అది జరుగుతది, ఇది జరుగుతది అంటాం గానీ, నీలో ఉన్న పరమాత్మని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న ఆ దైవ శక్తితో సమానమైన నీలో ఉన్న పరమాత్మని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో, అప్పుడు మాత్రమే నీకు నిజమైన దర్శనం జరుగుతది. ఫస్ట్ నువ్వు అంగీకరించాలి. అది తెలియక మనకి పుస్తకాలు చదివేసామా, లేపోతే శాకాహార ర్యాలీకెళ్ళిపోయామా, నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ చేసేసామా, ఇయన్నీ కూడా చిన్న పిల్లలు అప్పుడప్పుడు ప్రైమరీ స్కూల్‌లో చేసుకునే నిజమైన తత్వం ఏంటి అంటే, మీలో ఉన్న గొప్పతనాన్ని, మీలో ఉన్న అద్భుతాన్ని మీరు ఒప్పుకోవాలి. నేను అన్ని రకాలుగా అలా అంగీకరించాను కాబట్టే ఈరోజు ఈ క్లాసొస్తుంది. అది మీరెప్పుడైతే అంగీకరించారో, ఈ సృష్టి అంతా మీకు దాసోహం అయిపోతది. అదేంటి సృష్టి మాకు దాసోహం అవుతదంటే, యెస్. మీరే సుప్రీం కాన్షియస్ అయినప్పుడు, సృష్టి మొత్తం మీ చేతిలోకొచ్చేస్తది. ఎప్పుడు కూడా వాళ్ళేం జేశారు, వీళ్ళేం జేశారు. నథింగ్ ఇక్కడ ఎవ్వరు లేరు. ఓన్లీ మీరే ఉన్నారు. మీ చైతన్యం మాత్రమే ఉంది. మీ కాన్షియస్‌నెస్సే ఉంది. ఆ లోనకి ఇన్నర్‌కి మీరేం పంపిస్తున్నారు. అది మాత్రం రూపాంతకం జరుగుతుంది బయటికి. ప్రొజెక్షన్ ఏదైతే ఉందో మీరు ప్రొజెక్టర్‌లోకి ఏం జరుగుతది, ఇక్కడ ఏదైతే పిక్చర్ ఏసామో అదే ప్రొజెక్షన్‌లోకొస్తది. ప్రజెంటేషన్‌లోకొస్తది. ఏదైనా సరే మీరు ఒక గొప్ప వ్యక్తిగా మారాలన్నా, మీలో ఉన్న శక్తి తెలుసుకోవాలన్నా, ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలన్నా, జ్ఞానోదయం పొందాలన్నా, కాంతి శరీరధారులవ్వాలన్నా, మీ చక్రాలు యాక్టివేషన్ అవ్వాలన్నా, కుండలి రేజ్ అవ్వాలన్నా, మీ పరబ్రహ్మ స్వరూపంగా మారాలన్నా, ఫస్ట్ నిన్ను నువ్వు అంగీకరించాలి. ప్రతి దాన్ని అంగీకరించాలి. లోనున్న వ్యక్తితో మాట్లాడాలి. నీకు ఇలా అంటే ఇలా అనుకుంటే వెంటనే జరిగిపోతున్నాయి కదా! ప్రతి విషయము. నేను అనుకున్నదే జరిగాను కానీ, అనుకున్నదే జరిగింది అంటే నువ్వు అనుకున్నది మంచిగా అనుకుంటే సరిపోతది గదా! నాకు ముందే తెలిసింది అలా చెడు జరుగుతది. ఆ చెడుని నువ్వు మంచి చేయొచ్చు గదా! ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి. ఫ్యామిలీసు, రెస్పాన్సిబిలిటీ అన్నీ చెయ్యండి. నేను కాదంటలేదు. కానీ ఏంటంటే అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ ఉండాలి. అటాచ్‌మెంట్ ఎలా ఉండాలి? వాళ్ళకి ప్రెజెంట్ మైండ్‌తో ఉంటే అలా పని చేసి వచ్చేది పక్కకి. బుర్రలో ఎవరిని పెట్టుకోవద్దు. బుర్రలో, మనసులో ఎవరిని పెట్టుకోవద్దు. ఎందుకు అంటే
లోన ఆల్రెడీ ఒక పెద్ద బరువుంది. అదేంటి అంటే నీలో ఉన్న చైతన్యం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఒక ఆత్మస్థితిలో ఉండి నువ్వు ఎప్పుడు కమాండ్ ఇస్తావా అని చూస్తుంది. నువ్వు కమాండ్ ఎత్తలేదు. బయట జరుగుతున్న విషయాలు మాత్రమే చూస్తున్నావు కానీ నీ అంతరాల్లో జరుగుతున్న మదన ఎప్పుడైతే కళల రూపంలో చాలా మంది అంటే కళ అవి వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేస్తున్నాయి అంటే నీ కళలు వచ్చేయన్నీ కూడా నువ్వు ఈ రోజు చేసిన సంఘర్షణలు మాత్రమే జరుగుతాయి. నువ్వు బయట చేయలేని అన్ని కూడా కళల రూపంలో వస్తాయి. నువ్వు బయట ఎవరితోనో ఏదన్నా చేయలేని పనులు ఏమంటే కళల రూపంలో వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి పూర్తిగా ఏంటంటే నీ ఒక్క శక్తి స్వరూపాన్ని నువ్వు దర్శించాలి. దాన్ని నువ్వు నమ్మాలి ఫస్ట్. ఎవరు ఈ సృష్టిలో గ్రేట్ మాస్టర్? గుండెల మీద చేసి చెప్పాలి, ఐఎమ్ గ్రేట్ మాస్టర్, ఐఎమ్ గ్రేట్ సోల్, ఐఎమ్ గాడ్. ఇది రావాలి మనకి. అది అంగీకరించినప్పుడు మాత్రమే మనం ఒకేసారి 100 మెట్లు ఎక్కుతాం. ప్రతిసారి ఆయన గ్రేట్ ఆయన గ్రేట్ అంటే మీ యొక్క ఎనర్జీ అంతా ఆయనకి పంపిస్తున్నారు అంతే. ఆయన మీరే గ్రేట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు గ్రేట్ చేయాలి ఫస్ట్? మీలో ఉన్న చైతన్యం మీరు ఎలా గుర్తించాలి? ఫస్ట్ మీరు గుర్తించాలి. నాలో ఉన్న పరమాత్మకి నేనే నమస్కరిస్తున్నాను అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో, నాలో ఉన్న పరమాత్మతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే భావన వచ్చిందో, నువ్వు ఎవరయ్యా నాతో మాట్లాడవయ్యా నాకేం చెప్పగలుగుతున్నావయ్యా అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో ఆటోమేటిక్ గా కనెక్టింగ్ జరుగుతుంది. ఇంకా బయట ఎదుగుతాను, బయట ఏదో ప్రపంచంలో ఏదో మాయ ఉందని చెప్పేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రపంచం మాయతో నిండిపోయింది ఆల్రెడీ. మీరు కొత్తగా నరకాల్సింది ఏం లేదు. మీలో ఉన్న అసలు విషయాన్ని వెతకండి. ఓకేనా? టైం అయిపోయింది. జై హో పత్రిజీ, థ్యాంక్ యూ.